సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? చేయొచ్చు, విమర్శ చేయొచ్చు ఒక పద్ధతిగా, ఓ సంస్కారవంతమైన భాష ఉపయోగించి. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాడు, పండితుడు. రారా గజ్జుకుక్కద్దా అంటే బూతులు మాట్లాడటం సర్వసాధారణం అనే ఒక భావనని వీడు తీసుకొస్తాడు. కరికిపాటి గారి విషయంలో కానివ్వండి, భారతదేశం విషయంలో కానివ్వండి, సీతమ్మ వారి విషయంలో కానివ్వండి, హద్దులు దాటి మాట్లాడాడు. రే కర్రిబోకు, బూతుల కోసం హద్దుల కోసం నువ్వు నేను ఆ లంబడిగాడే మాట్లాడాలరా? ఏరా గరికిపాటనంటే అంత కోపం వచ్చింది? నువ్వు ఏకంగా మా దేవుణ్ణి తిట్టావురా పోరంబోకు. మాకెలా ఉంటుందిరా? అనుభవించండ్రా ఉన్మాదుల్లారా. సీతని అన్వేషి ఏమన్నాడనరా మీ ఎర్రిపప్ప హిందువులంతా? మీడియాలో గుండెలు బాధేసుకుంటున్నారు ఏంట్రా మీరందరూ జర్నలిస్టులు? మీవి న్యూస్ ఛానల్సునా? పిలక బత్తాయి గాల సంక నాకడమారా జర్నలిజం అంటే? అన్వేష్ ఏమన్నాడంటే, మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు. 2025లో 30,000 రేపులు అయ్యే చిన్న పిల్లల్ని చేశారు. వాళ్ళందరూ చీరలు కట్టుకున్న వాళ్ళనే చేశారు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? సీత ఏమన్నా టీషర్ట్ వేసుకుందా, చీర కట్టుకుంది? రావణుడు రేప్ చేశాడు అన్నాడు. అతడు అన్న దాంట్లో కొంచెం తప్పుంది. దానికే ఇంత రెచ్చిపోతున్నారేంట్రా? రే నిజంగా మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఏమైనా ఉంటే సీతని దారుణంగా అవమానించిన వాణ్ణి లోపలేయండ్రా. వాళ్లను బ్యాన్ చెయ్యండ్రా. సీత కోసం వాల్మీకి తన రామాయణంలో ఇలా రాశాడు: స్త్రీ అందమైన కళ్ళు, దొండపండు వంటి పెదవులు, చక్కని నడుము కలిగి సర్వాంగ సుందరంగా ఉండేసరికి ఆమె సీత అని హనుమ గ్రహించాడు. సీతాదేవి కోసం రామాయణం ఎలాంటి గుర్తులు చెప్తుందో చూడండి. అక్కడి సీతను వాల్మీకి ఇలా వర్ణించాడు: సీత నల్లని కురులు, మంచి వక్షస్థలము, చక్కని కటి ప్రదేశం కలదట. ఆమె తొడలతో కడుపును, చేతులతో వక్షోజాలను ముడుచుకొని కూర్చుందట. నా పిక్కలు గుండ్రంగా ఉన్నాయి, వాటిపై వెంట్రుకలు లేవు. నా చేతులు, పాదాలు, తొడలు పుష్టిగా ఉన్నాయి. నా స్తనాలు సుందరములు, నా చనుమనలు గంభీరములు, నా బొడ్డు లోతైనది, వక్షస్థలం బాగా పెద్దగా పుష్టిగా ఉంది. ఇట్టి నా లక్షణాలన్నీ శుభకరములని జాతకం చూసిన వారు చెప్పారు అంటుంది. ఒరే సిగ్గు లజ్జాలేని కుక్కలారా, మీ సీతాదేవి తన బొడ్డు కోసం, తన స్తనాల కోసం, కుచముల కోసం చెప్తుంది. విని సొల్లు కార్చుకోండ్రా సొల్లుగాల్లారా. మీ సీతాదేవి స్తనాలు, కుచములు, బొడ్డు, తొడలు చూపించుకుని జాతకం చెప్పించుకుందా? చనుమనలు పెద్దగా ఉన్నాయో చిన్నగా ఉన్నాయో జాతకం చెప్పేవాడు ముట్టుకొని చూసాడా, పట్టుకొని చూసాడా? సీత పెదవులు దొండపండులా ఉంటాయి. సీత పిక్కలు దట్టంగా ఉండి వెంట్రుకలు లేకుండా నున్నగా ఉంటాయి. సీత నడుము పిడికిడంత సన్నగా ఉంటుంది. సీత బొడ్డు లోతుగా ఉంటుంది. సీత వెనక భాగం విశాలంగా ఉంటుంది. సీత వక్షోజాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉంటాయి. సీత చనుమనలు బలిష్టంగా ఉన్నాయట. సీత నడుస్తుంటే ఆమె వక్షోజాలు నున్నగా ఉండి ఒకదానికొకటి తగులుకొని ఊగుతున్నాయట. ఒరేయ్ లలితులంబుడే, మీ వాల్మీకి 100 వయగ్రాలు మింగి రామాయణం రాశాడ్రా. జాకెట్లు లేవు కదరా మీ చెత్త సనాతన ధర్మానికి. మీర్రా ఇప్పుడు వస్త్రధారణ కోసం మాట్లాడుతున్నారు? ఇదిరా వాల్మీకి రామాయణంలో రాసిన సీత యొక్క అంగాంగ వర్ణన. అన్వేష్ మాట్లాడిన మాటలకే అతన్ని బాయ్కట్ చెయ్యాలంటే మరి వాల్మీకిని ఏం చెయ్యాలి, రామాయణాన్ని ఏం చెయ్యాలి? వాల్మీకి ఎలాగూ లేడు కాబట్టి రామాయణాన్ని బ్యాన్ చెయ్యండిరా ముందు. దాన్ని బోధించే పిలకబత్తాయిగాల్ని లోపలేసేయండి. ప్రతిరోజు పాస్టర్లని, బైబిల్ని, మా దేవుణ్ణి పచ్చి బూతులు తిడుతుంటే నోరు విప్పని ఈ మీడియా ఇప్పుడు కలవ పువ్వు జల్లే కుక్క బిస్కెట్ల కోసం కలవరించేస్తుంది. రాజ్యాంగం తెలియని ప్రతి రొచ్చుగాడు మాకు జర్నలిస్టే. ఏం దరిద్రం పట్టించారా మా దేశానికి. ఛీ!